ఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం దురదృష్టకరమని శ్రీకాకుళం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం పిఎన్ కాలనీలో నారాయణ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని వైసీపీ శ్రేణులతో కలిసి ధర్మాన దర్శించుకున్నారు. ఎంతో ప్రతిష్ట కలిగిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై రాజకీయ లబ్ధి కోసం వివాదం సృష్టించడం బాధాకరమన్నారు. అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాతే నెయ్యిని ప్రసాదంతో ఉపయోగిస్తారు కాబట్టి తప్పు జరిగే అవకాశం లేదన్నారు. తప్పు చేసిన వారిని ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడని అన్నారు ధర్మాన కృష్ణప్రసాద్. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రసాదాన్ని కూడా తప్పుపట్టి జంతువుల ఫ్యాట్ ప్రసాదంలో కలిసిందన్నటువంటి మాటలు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం చాలా దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠ ఉన్నటువంటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి. అటువంటి మహా పుణ్యక్షేత్రంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా జాగరూకత వహించి అనేక పరీక్షల అనంతరమే ఈ నెయ్యి ప్రసాదంలో కలుస్తుంది కనుక ఎక్కడా తప్పు జరిగే అవకాశం ఆ ప్రసాదానికి లేదు. మరి అటువంటి ప్రసాదానిపైన కూడా రాజకీయ లబ్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా దురదృష్టకరం. మరి దానిని మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ తిరుపతిని దర్శించుకోవాలి స్వామివారిని అని చెప్తే దానిని కూడా అడ్డుకున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇది రాక్షస ప్రభుత్వం అన్నది అంతకంటే నిదర్శనం ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు మా ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక సార్లు తిరుపతిని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని తాలూకా ఆశీస్సులు తీసుకున్న అనేక సందర్భాలు